రైట్, బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఈరోజు ముఖ్యమంత్రి ఉస్మానియా పర్యటన నేపథ్యంలో ఏకంగా ఓయూను పూర్తిగా ముళ్ళ కంచెలతో బ్యారికేడ్లతో నింపేసిన పరిస్థితి కనిపిస్తుందనే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు విద్యార్థులు. అక్కడ ఉన్న నేతలంతా కూడా, విద్యార్థి సంఘాలకు సంబంధించిన నేతలంతా కూడా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున ఓయూలో బీఆర్ఎస్వి నేతలను, బీఆర్ఎస్వి కార్యకర్తలను, విద్యార్థి సంఘాలకు సంబంధించిన నేతలను అరెస్టు చేసి రాత్రి నుంచి కూడా వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా రకరకాల పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ చిత్రహింసలు పెడుతున్న అంశం కూడా తెరపైకి వస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్నికల సందర్భంలో యూత్ డిక్లరేషన్లు కావచ్చు, జాబ్ క్యాలెండర్ల పేరిట ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని చెప్పేసి విద్యార్థులు ఈరోజు ప్రశ్నించేందుకు సిద్ధమైన ఈ తరుణంలో ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక మాత్రమే ముళ్ళ కంచెలతో, బారికేడ్లతో ఉస్మానియాలో ఈ విధంగా ఆంక్షలు పెట్టి విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారనే ఆవేదన వ్యక్తమవుతుంది, ఆగ్రహం కూడా వ్యక్తమవుతున్న సందర్భం మనం చూస్తున్నాం. ఈ విధంగా విద్యార్థులను ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు అరెస్టు చేసి పోలీసులు తరలిస్తున్నారో మనం ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. దీనికి తోడుగా నిన్నటి నుంచి అరెస్ట్ చేసిన నేతలను రకరకాల పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారనే అంశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. దాదాపు 8 మంది బీఆర్ఎస్వికి సంబంధించిన విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు. వారందరినీ కూడా ఎక్కడ తీసుకెళ్లారు, వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత వారిని ఎక్కడ ఉంచారనేది ఇప్పుడు బీఆర్ఎస్ నేతలంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జాబ్ క్యాలెండర్ వాస్తవానికి ఏడాది లోపలనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇవ్వడమే కాదు, ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పెద్దలను తెప్పించుకుని మరీ వారితో కూడా ప్రకటనలు ఇప్పించుకున్నారు. అలాగే అశోక్ నగర్లో రాహుల్ గాంధీ వచ్చి విద్యార్థులతో అలాగే నిరుద్యోగులతో ఛాయ్ దాగి మరీ హామీ ఇచ్చిన సందర్భం. ఆ హామీ ఏమైంది? 20 నెలలు గడిచినా కూడా ఆ 2 లక్షల ఉద్యోగాల అంశం ఎక్కడ పోయిందని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసిన ప్రక్రియ 60,000 ఉద్యోగాల ప్రక్రియ అయితే తుది దశకు చేరిందో దానికి కాగితాలు ఇచ్చి ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు తప్ప మీరు కనీసం పట్టుమని 5,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేకపోయారు. 20 నెలల్లో మీరు కేవలం 5 నుంచి 10,000 కూడా భర్తీ చేయకపోతే మీరు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని ఇంకా ఎప్పుడు నెరవేరుస్తారని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులంతా కూడా కాంగ్రెస్ పార్టీని సూటిగా నిలదీస్తున్న సందర్భం మనకు కనిపిస్తోంది. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. నిరుద్యోగులు అలాగే ఉస్మానియా యూనివర్సిటీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అనేక యూనివర్సిటీల విద్యార్థుల్లో కూడా ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటున్న సందర్భం మనకు కనిపిస్తుంది. ఈరోజు ముఖ్యమంత్రి పర్యటన ఉంది ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటన నేపథ్యంలో అక్కడ అడుగడుగునా కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు, ఆంక్షలు పెట్టారు. విద్యార్థులు ఎవరు కూడా కనీసం అటువైపు రాకుండా బారికేడ్లను పెట్టడం అనేది పూర్తిగా ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులు, విద్యార్థులు ప్రశ్నిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది.